పుణ్యభూమి నా దేశం నమో నమామి. భారత్ టుడే ప్రేక్షకులకు నమస్కారం. పుణ్యభూమి నా దేశం అన్న ఈ కార్యక్రమాన్ని నిర్మించి మమ్మలను ఈ కార్యక్రమానికి రప్పించి మాలో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని మీతో పాటు షేర్ చేసుకోవడానికి పిలిచినటువంటి భారత్ టుడే యాజమానికి కూడా నమస్కారాలు. భారతదేశం ప్రపంచంలోనే ఒక ఘన చరిత్ర కలిగినటువంటి దేశం. అతి పురాతనమైనటువంటి చరిత్ర గల దేశం భారతదేశం. చైనా సాంప్రదాయం ఒక 5000 సంవత్సరాలు అయితే, ఇరాన్ ఇరాక్ సాంప్రదాయం ఒక 2000 సంవత్సరాలు అయితే, అమెరికా దేశం ఒక 500 సాంప్రదాయం అయితే, భారతదేశం యొక్క సాంప్రదాయం, ఒక సంస్కృతి, ఒక చరిత్ర సమయ కొలమానానికి అందనటువంటి చరిత్ర. ఇప్పటి వరకు భారతదేశం యొక్క చరిత్ర ఎప్పుడు మొదలవుతుంది అన్నది ఎవరూ చెప్పలేకపోయారు. అటువంటి గొప్ప భారతదేశంలో అందులో జన్మించడం కానీ నా యొక్క పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. భారతదేశం ఒక విభిన్న సంస్కృతులు సాంప్రదాయాలు ఉన్నటువంటి దేశం. భారతదేశం పుణ్యభూమి, భారతదేశం కర్మభూమి, భారతదేశం ఎందుకు గొప్పది అని మనం చర్చించుకుంటే కనుక ప్రపంచానికి ఒక గొప్ప సంస్కృతిని, సాంప్రదాయాన్ని, ఒక ఆధ్యాత్మికతను అందించినటువంటి దేశం భారతదేశం. భారతదేశం సంస్కృతి సాంప్రదాయాల్లో విభిన్నత్వంలో ఏకత్వం అన్న సూత్రాన్ని పాటిస్తుంది. ఈరోజు ఈ పూట కాదు, భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత కాదు, చరిత్ర మొదలైన దగ్గర నుంచి కూడా విభిన్నత్వంలో ఏకత్వం అన్న సూత్రాన్ని పాటించేటటువంటి గొప్ప సంస్కృతి మన భారతదేశం. ప్రపంచంలోనే అతిపెద్ద దేశభక్తులు పుట్టినటువంటి దేశం భారతదేశం. 3,50,000 మంది ఈ దేశం కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావులు పుట్టినటువంటి దేశం ఈ భారతదేశం. ఇది మనం రికార్డు చేసుకున్నది కాదు. ఒక బ్రిటిష్ అతను వాళ్ళ లైబ్రరీలో వాళ్ళ పుస్తకాల్లో రాసుకున్నటువంటి ఈ చరిత్ర. 3,50,000 మంది ఉరితాళ్లకి బలైపోయినారు. చాలా సంతోషంగా భారతదేశానికి ప్రాణాలు అర్పించినటువంటి సంగతి మనకు అందరికీ తెలిసింది. ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే ఈ మధ్యకాలంలో దాన్ని పక్కదారి పట్టించడం కానీ, భారతదేశం పట్ల దేశభక్తిని తగ్గించుకొని దేశభక్తి కాకుండా దేశ ద్రోహాన్ని పెంపొంచుకునేటటువంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. అట్లాగా జరుగుతున్న సంఘటనల నుంచి పుట్టినటువంటి కొన్ని ఆలోచనలు మేము ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. భారత రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారు కేవలం ఒక రాజ్యాంగం రచించడం కానీ కాదు, ఒక లీగల్ ల్యూమినరీగానే కాకుండా తను ఒక గొప్ప జాతీయవాది. భారతదేశాన్ని కాపాడదామనుకున్నటువంటి నేపథ్యంలోనే ఈ రాజ్యాంగాన్ని సృష్టించారు, రచించారు. భారతదేశం స్వతంత్రం కంటే ముందు ఎన్నో రాచరికాలుగా, ఎన్నో సంస్థానాలుగా వ్యవహరింపబడేటటువంటి పరిస్థితుల్లో సర్దార్ పటేల్ గారు, భారత రాజ్యాంగకర్త అంబేద్కర్ గారు రాజ్యాంగం మాధ్యమం ద్వారా అంబేద్కర్ గారు దేశాన్ని ఏకీకృతం చేస్తే, సంస్థానాలన్నిటినీ కూడా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏకీకృతం చేసినటువంటి మహానుభావుడు సర్దార్ పటేల్ అని మనకు తెలుస్తూ ఉంది. ఈనాడు ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రం, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రీసెంట్గా వేరుపడ్డాయి. మీకు తెలుసు, 47 నుంచి 48 వరకు హైదరాబాద్ సంస్థానంలో మెజారిటీగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా రాజుల చేత కానీ, నవాబుల చేత కానీ విపరీతంగా బాధలకు, అత్యాచారాలకు గురయ్యారు. సర్దార్ పటేల్ గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాతనే హైదరాబాద్ని భారత్ యూనియన్లో, అంటే ఇండియన్ యూనియన్లో కలుపుకోవడం మనకందరికీ చరిత్రలో తెలిసినటువంటి విషయం. దేశం మీద ప్రచ్ఛన్న యుద్ధాలు ఉండబోవు, పరోక్ష యుద్ధాలు మాత్రమే సంభవించేటటువంటి పరిస్థితులు. రాజకీయంలో ఏ రకంగానైతే హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి అన్నటువంటి చందంగా ఇప్పుడు దేశం మీద ప్రచ్ఛన్న యుద్ధాలు చేసేటటువంటి ధైర్యస్థైర్యాలు కానీ, లేకపోతే సైనిక దళాలు కానీ లేనటువంటి రాజ్యాలు పరోక్ష యుద్ధాలు దేశం మీద ప్రకటిస్తూ మన సంస్కృతి సాంప్రదాయాల మీద యుద్ధం ప్రకటిస్తున్నాయి. భారతదేశం ఒక టెరిటోరియల్గా, అంటే ప్రాదేశిక ప్రాంతము, ఒక సరిహద్దులతో కూడినటువంటి ఒక దేశం మాత్రమే కాదు, ఒక ప్రాంతం, ప్రదేశాన్ని ఏకీకృతం చేస్తూ నిలబెట్టేటటువంటి ప్రదేశం మాత్రమే గనక అయితే ఐరోపా లాగా, లేకపోతే పోలాండ్ లాగా విడిపోయేటటువంటి, కొరియా లాగా విడిపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ భారతదేశం తరతరాలుగా, శతాబ్దాలుగా, వేల సంవత్సరాలుగా ఏకీకృతంగా ఒకటే భారతంగా నిలబడ్డదంటే దానికి కారణం సాంప్రదాయం, సంస్కృతుల యొక్క ఏకాత్మత. భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రాన్ని మనం పాటించి దేశాన్ని ఏకీకృతం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్న క్రమంలో వాళ్ళు ఈ భిన్నత్వాన్ని ప్రయోగించి పరోక్షంగా సాంప్రదాయాల మీద, సంస్కృతి మీద, ఈ దేశ భావాల మీద దాడి చేస్తూ దేశాన్ని విచ్ఛిన్నకరం చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.
దానికి కులాలు కానీ ప్రాంతాలు కానీ మతాలు కానీ వివిధ రకాలుగా దాన్ని ఉపయోగించుకుంటూ దేశాన్ని దాడికి గురి చేస్తూ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా దళితుల్ని కానీ బహుజనులు కానీ, ఎందుకంటే దళితులు బహుజనులు అధిక సంఖ్యాకులు కాబట్టి వాళ్ళని ఒక తప్పుడు దారిలో తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గతంలో మనం చూస్తే కనుక చాణక్యుడు ఒక గొప్ప జాతీయవాది కానీ ఆర్థిక శాస్త్రవేత్త కూడా. అంబేద్కర్ ఒక గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త, తను ఒక గొప్ప జాతీయవాది, రాజ్యాంగ నిర్మాత. వీళ్ళందరూ కూడా వాళ్ళ క్రమంలో వాళ్ళ రంగాల్లో కూడా మేధస్సుని ఒక గొప్పతనాన్ని ప్రదర్శిస్తూనే దేశ జాతీయతకు వాళ్ళందరూ పాటుపడ్డటువంటి వాళ్ళు. స్వామి వివేకానందుడు ఏం చెప్తారంటే, ఎప్పటి వరకైతే పేదవాడికి నేను అన్నం పెట్టలేను అప్పటి వరకు భక్తి గురించి కానీ దేవాలయాలకి తలుపులు తెరిచి వాళ్ళకి భక్తి చెప్పేటటువంటి అవసరం లేదని చెప్తారు. అంబేద్కర్ కూడా పేద బలహీన వర్గాలకు మాత్రం ప్రయత్నం చేసి అందరికీ అన్నాన్ని కానీ అందరికీ సమాన హక్కులను కానీ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. దేశద్రోహులు దేశానికి విచ్ఛిన్నకర శక్తులు దేశం లోపల నుంచే పుడతారన్నది చరిత్ర కూడా చెప్తుంది. కానీ ఎన్నో దాడులు ఎంతోమంది దేశద్రోహుల్ని తట్టుకున్నటువంటి ఈ దేశం ఖచ్చితంగా ఏకీకృతం అవుతుంది. ఈ దేశద్రోహుల్ని వాళ్ళందరినీ తరిమి కొడతామని చెప్పేసి ప్రగాఢ నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులు నేను ఒకరిని. ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడదలిస్తే బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ పేదరికాన్ని కానీ లేకపోతే వాళ్ళ కష్టాలని కానీ వాళ్ళందరినీ ఒక తప్పుడు మార్గంలో తీసుకువెళ్ళేటటువంటి సూడో మేధావులు కొందరు పుట్టుకొచ్చారు. దళితుల పక్షాన మాట్లాడుతూ దళితేతరులు వాళ్ళు దళితులుగా అవతరించి వాళ్ళు మాట్లాడుతూ దళితుల్ని పక్క మార్గంలో తీసుకుపెట్టేటువంటి పరిస్థితులు చేస్తూ ఉన్నారు. దళితులు ఈ దేశానికి ఎప్పుడు వ్యతిరేకులు కారు, దేశద్రోహులు కారు అన్నది చరిత్ర. కులాలని వాడుకుంటూ దేశాన్ని విచ్ఛిన్నకరం చేసేటటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ నేను ఒక హెచ్చరిక చేయదలుచుకున్నా. ఎవరైతే దేశానికి విచ్ఛిన్నకర శక్తులుగా దళితుల్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారో, అంబేద్కర్ పేరుని వాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకందరినీ హెచ్చరిక చేస్తున్నాను. తప్పకుండా మీ మీద మేము ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు, ప్రయత్నాలు జరుగుతాయి. ఖచ్చితంగా మిమ్మల్ని తరిమి కొడతాం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, పుణ్యభూమి నా దేశం నమో నమామి. ఒక మహానుభావుడు దళితుడే కాదు, అతను బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి. ఆయనని మా కలుస్తుడుగా అని చెప్పేసి నమ్మి కొందరు ఒక హిందూ మతం అంటే కృష్ణాష్టమి రోజు ఆయన్ని ఒక వేదిక మీదకి తీసుకెళ్లారు. ఆ వేదిక మీద తీసినటువంటి క్రమంలో మొత్తం శాంతం పండుగ వాతావరణంలో ఉట్టి కొట్టడం లేకపోతే ధార్మిక కార్యక్రమాలన్నీ జరిగినటువంటి క్రమంలో ఆ మహానుభావుడు ఒక ఫారిన్ ఫండెడ్ వ్యక్తి, ఆయన వైష్ణవానికి వ్యతిరేకంగా కృష్ణుడికి వ్యతిరేకంగా ఉద్బోధనలు చేయడం మొదలుపెట్టారు. అటువంటి ఆయన సొంత కులస్తులే ఆయన్ని ఆ వేదిక మీద నుంచి నెట్టేసి ఆ కార్యక్రమాన్ని సంపూర్ణం చేసుకోవడానికి వాళ్ళు సంపూర్ణంగా సఫలీకృతులయ్యారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు దళితుల పక్షాన మాట్లాడుతూ అంబేద్కర్ ముసుగులో దళితుల్ని నేను మార్గదర్శకత్వం వహిస్తానని చెప్పేసి ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఒక బీఫ్ ఫెస్టివల్ అనుకోండి, లేకపోతే ఇంకొకటి దళితుల గురించి వక్రీకరించి మాట్లాడడం జరుగుతూ ఉంది. అటువంటి వాళ్ళందరినీ కూడా నేను ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాను. మీరు దళితుల్ని దేశద్రోహుల పక్కన నిలబెట్టేటువంటి ప్రయత్నాలు చేయకండి. అంబేద్కర్ని అఫ్జల్ గురుతో పక్కన నిలబెట్టేటువంటి ప్రయత్నాలు చేయకండి. మేము సహించేటటువంటి అసలు ఆస్కారమే లేదు. దళితులు ముఖ్యంగా ఈరోజు కనుక చూస్తే ఉద్యోగాలు తీసుకునే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి స్థాయిలో దళిత్ ఇండియన్ చేంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అని ఒక కొత్తగా సంస్థ ఆవిర్భవించబడింది. వాళ్ళు ఆర్థికంగా కూడా చాలా పైకి వస్తున్నారు. అన్ని రాష్ట్రాలు కానీ రాజ్యాంగబద్ధంగా అన్ని పార్టీలు కానీ కూడా దళితుల్ని వాళ్ళందరినీ ఒక ప్రగతి పదంలోకి తీసుకుపోయేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. కానీ కొందరు మాత్రం దురుద్దేశపూర్వకంగా మాత్రమే దళితుల్ని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది నిజమైన దళితులు ఎవరైతే ఉన్నారో, దేశభక్తులు ఎవరైతే ఉన్నారో దాన్ని సహించేటటువంటి ప్రసక్తే లేదు, దాన్ని ఎప్పుడు ఒప్పుకునేటటువంటి ప్రసక్తి లేదు. ఒక బీఫ్ ఫెస్టివల్ ఏదైతే ఉందో, ఒక విశ్వవిద్యాలయంలో ఏదైతే చదువుల కేంద్రంగా ఉందో విశ్వవిద్యాలయంలో ఆహార పద్ధతులు ఎవరికి ఏవైనా కూడా అది ఒక ప్రైవేట్ విషయం. మనం ప్రైవేట్గా ఆహార వ్యవహారాలను మనం సాగించుకుంటాం. కానీ దాన్ని ఒక సెరమనైజ్ చేసి దాన్ని ఒక పండగలాగా వ్యవహరించి చేసుకునేటటువంటి ప్రయత్నం చేయడం అన్నది చాలా దారుణం. మనం ఇరాన్లో కానీ లేకపోతే దుబాయ్లో కానీ ఇతర దేశాల్లో కానీ కనుక గమనిస్తే రంజాన్ సమయాలలో మీరు
ఇతర మతస్థులు ఎవరు కూడా కనీసం ఆహార పానీయాలు ముస్లిం సోదరుల ముందర వాళ్ళు తీసుకునేటటువంటి ఆస్కారం లేదు. వాళ్ళు ఎక్కడో దూరం కూర్చుని దాక్కుని తీసుకోవాలి. అటువంటి వాళ్ళ ఈరోజు బీఫ్ ఫెస్టివల్కి సపోర్ట్ చేస్తూ, అంటే దేశంలో ఉన్నటువంటి మెజారిటీ యొక్క మనుషుల యొక్క మనోభావాలు దెబ్బతినవా, దాన్ని గ్లోరిఫై చేస్తూ, మామూలుగా ఇళ్లలో తింటే ఎవరు ఆక్షేపించరు, దీన్ని గ్లోరిఫై చేస్తూ ఒక సాంప్రదాయాన్ని దెబ్బతీసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా దళితుల్లో అప్పుడెప్పుడో పాతకాలంలో ఆహారం లేనటువంటి లోపించినటువంటి సమయాల్లో కొందరు తీసుకుంటా ఉన్నారేమో, ఇప్పుడు చాలామంది తగ్గించేశారు, మానుకున్నారు కూడా. అటువంటి వారు మొన్న జరిగినటువంటి రీసెంట్గా ఉస్మానియా విశ్వవిద్యాలయం జరిగినటువంటి బీఫ్ ఫెస్టివల్లో దాన్ని అడ్డుకునేందుకు చాలామంది దళిత హిందువులు మాత్రమే వాళ్ళు బయలుదేరి అశోక్ నగర్లో జరిగినటువంటి బస్సుల మీద రాళ్ళు వేయడం కానీ నినాదాలు చేయడం కానీ వాళ్ళందరూ దళిత హిందువులే, నాకు కూడా తెలిసినటువంటి విషయం. నేనేం చెప్తున్నానంటే, దళితుల్ని వేరు చేసి దేశద్రోహులుగా సృష్టించి అంబేద్కర్ ముసుగులో మీరు రాజకీయాలు చేయకండి. అంబేద్కర్ ముసుగులో మీరు రాజకీయాలు చేసేటటువంటి పరిస్థితి, ఎందుకంటే దళితుల్లో మేధావులు వచ్చేసారు, చదువుకున్న వాళ్ళు వచ్చేసారు, వాళ్ళందరూ ఒక స్థాయికి ఉన్నారు. వాళ్ళందరూ మీ కుట్రలు పసిగట్టేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఖచ్చితంగా దాన్ని దెబ్బతీసి మీ యొక్క నిజస్వరూపాన్ని ప్రపంచానికి చూపించేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఈ కార్యక్రమం ద్వారా హెచ్చరిస్తున్నాను. దళితుల్ని మీరు వాడుకునేటటువంటి పరిస్థితులు మీరు పెట్టి దేశాన్ని విచ్ఛిన్నకరం చేసేటువంటి పరిస్థితులుగా మీరు తప్పకుండా చేయదు. దళితులు ఎప్పుడు కూడా ఒక యాకూబ్ ఉమెన్ పక్కన కానీ లేకపోతే అఫ్జల్ గురు పక్కన కానీ ఉండేటువంటి పరిస్థితులు లేవు. కానీ ఒక లెఫ్ట్ సిద్ధాంతం అని చెప్పేసి వాళ్ళందరినీ తప్పుడు ద్రోవ తీసుకుపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. లెఫ్ట్ల గురించి మాట్లాడతాం, వాళ్ళకు వ్యతిరేకం కాదు. నేనేదో పేద ప్రజలందరూ సమానంగా ఉండేటటువంటి సిద్ధాంతం కలిగి మాట్లాడేవంటి వాళ్ళు కొందరు, కానీ దాన్ని వక్రీకరించి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి మాట్లాడదాం. ఎవరు వాళ్ళు? నిజంగా అంబేద్కర్ మహారాష్ట్రలో ఎలక్షన్స్కి పోయినప్పుడు అంబేద్కర్కి వ్యతిరేకంగా ఉన్న పార్టీ ఏది? ఒక లెఫ్టిస్ట్ పార్టీ. ఆ లెఫ్టిస్ట్ పార్టీ ఏం చేసింది? మీరు అంబేద్కర్కి ఓటు వేయొద్దండి, అంబేద్కర్ ఒక కాస్టిస్ట్ వ్యక్తి, అంబేద్కర్కి ఓటు వేసే కంటే ఆ ఓటుని చింపేయడం మేలు, వేస్తే మాకు వేయండి, లేకపోతే అంబేద్కర్ని ఓటు వేయద్దని చెప్పేసి అంబేద్కర్ని ఓడగొట్టినటువంటి పార్టీ ఒక లెఫ్టిస్ట్ పార్టీ. ఇది చరిత్ర, మీరు ఎక్కడైనా మీరు దీన్ని తిరిగేసుకొని చూసుకోవచ్చు. అటువంటి వాళ్ళు, అంబేద్కర్ని ఓడగొట్టినటువంటి వాళ్ళు ఒక లెఫ్టిస్ట్ పార్టీలు ఎవరైతున్నారో, ఈరోజు అంబేద్కర్ పేరు తీసుకునే అర్హత లేనటువంటి వాళ్ళు అంబేద్కర్ పేరు తీసుకొని దళితుల పక్షాన మేము నిలబడ్డామని చెప్పేసి ముందరికి రావడం అన్నది చాలా దురదృష్టకరం. ఈ యొక్క విశేషాలన్నీ కూడా స్థూలంగా అందరూ దళిత మేధావులందరూ చర్చించి నిజాలు గ్రహించి దళిత యువతులు ఎవరైతే ఉన్నారో, చదువుకున్న వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, ఖచ్చితంగా వాళ్ళందరికీ దళిత మేధావులు ఒక వేదికగా ఏర్పడి వాళ్ళకందరికీ చర్చించి ఒక మార్గనిర్దేశకత్వం చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అది తప్పకుండా జరిగి తీరుతుంది. అట్లాగే విభిన్న జాతులు, విభిన్న కులాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్ని విభిన్న విశేషాలు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నా కూడా దేశానికి సమగ్రత కోసం పాటుపడుతున్నటువంటి వాళ్ళు ప్రాణాలు అర్పిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇప్పుడు సైనిక దళాలు ఉన్నాయండి. మొన్న హనుమంతప్ప చనిపోయినాడు. హనుమంతప్ప ఒక ఓబీసీ, -50 డిగ్రీ సెంటిగ్రేడ్లో 5 రోజుల పాటు తన ప్రాణాన్ని నిలబెట్టుకుని దేశాన్ని కాపాడేటువంటి ప్రయత్నం సియాచిన్ గ్లేసియర్లో చేశాడు. అతను ఓబీసీ కదా. అతన్ని కులం పేరిట దాన్ని దెబ్బతీసి వాళ్ళ సైనికుల మనోబలాన్ని దెబ్బతీసి మనము రాజకీయం చేస్తే ఎంత మేరకు ఇది కరెక్టు? అందుకనే మహార్ రెజిమెంట్ అన్నది మీకు అందరికీ తెలుసు. ఒక మహార్ రెజిమెంట్ ఏదైతే ఉందో చారిత్రాత్మకంగా ఎన్నో విజయాలు దేశం కోసం పాటుపడి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే చమార్లు కూడా ఎన్నో యుద్ధాలు ఈ దేశం కోసం చేసి వాళ్ళ ప్రాణత్యాగాలు అర్పించినటువంటి విశేషాలు ఉన్నాయి. చరిత్రలోకి వెళ్తే చాలా విశేషాలు ఉన్నాయి. మనిషికి మతం అవసరమే, కానీ పరమాత్ముడు ఒక్కడే. అదందుకు హిందూ మతం ఏం చెప్తుంది? జీవాత్మ పరమాత్మ అని చెప్తుంది. ఒక జీవుడు పరమాత్మ వరకు, చివరికి హిందువులు కోరుకునేది ఏంటి? మోక్షం కోరుకుంటారు, కైవల్యం కోరుకుంటారు. జీవాత్మ నుంచి పరమాత్మ వరకు ప్రయాణించేటటువంటి ఫిలాసఫీ ఉన్నది ఒక హిందూ మతం మాత్రమే. ఒక ఆర్య సమాజ్లో పుట్టినటువంటి వ్యక్తిగా, ఒక ఆర్య సమాజ్ని పాటిస్తున్నటువంటి వ్యక్తిగా, ఆర్య సమాజ్లో మూఢనమ్మకాలు లేవు, ఆర్య సమాజ్లో కులమతాలు లేవు. అటువంటి గొప్ప ఆర్య సమాజ్ ఈ దేశం కోసం పాటుపడేటటువంటి స్వామి దయానంద సరస్వతి కానీ, పండిత్ నరేంద్రజీ కానీ, వాళ్ళ జీవితాలు కూడా ఈ దేశానికి అర్పించినటువంటి మహానుభావులు. ఆ మార్గంలో నడిచేటటువంటి వ్యక్తిగా ఈ దేశానికి నా వంతు కృషి నేను చేస్తానని చెప్పి, భారత మాతకి అవసరం వచ్చినప్పుడు మా తలను సైతం అర్పిస్తామని చెప్పేసి నేను చెప్తూ, పుణ్యభూమి నా దేశం, మళ్ళీ భారత టుడే ప్రేక్షకులందరికీ నమస్కరిస్తూ ఈ దేశాన్ని కాపాడుకుందామని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను. పుణ్యభూమి నా దేశం, పుణ్యభూమి నా దేశం, నమో నమామి. శ్రీ గురుభ్యో నమః. ప్రస్తుతం మన భారతదేశం ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. విచిత్రమైన పరిస్థితి అనే కంటే భయంకరమైన పరిస్థితి అంటాం మేలేమో. ఒకవైపు చాలా కాలం తర్వాత ప్రజల చేత సంపూర్ణ మద్దతు చేత ఎన్నుకోబడిన ఒక ప్రభుత్వం,
సమర్థవంతమైన ప్రధాని, దేశ విదేశాల్లో భారతీయ సంస్కృతి ఇనుమడింపజేసేటట్లు మన చక్కని పరిపాలన అందిస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం ఒకవైపు, మరి రెండో వైపు ఈ ప్రభుత్వాన్ని ఎలాగైనా కూల్చాలి అనే కుటిల నీతితోటి అధర్మాల్ని, అక్రమాల్ని పాటిస్తూ ఉన్నటువంటి ప్రతిపక్షం రకరకాల సభలు పెడుతూ భారతదేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తాం, అప్పటిదాకా మేము నిద్రపోం అంటూ నినదించే వర్గం ఒకవైపు. ఇది తప్పు, వీళ్ళు దేశద్రోహులు, వీళ్ళని శిక్షించాలి అంటుంది ఇంకో వర్గం. దేశద్రోహుల కోసం సభ పెడుతుంది ఒక వర్గం, దేశ భక్తుల కోసం సభ పెడుతుంది ఇంకొక వర్గం. అలాగే ఈ మీడియా కూడా పూర్తిగా రెండు వర్గాలుగా విడిపోయింది. దేశ వ్యతిరేక నినాదాలు చేసేవాళ్ళు విద్యార్థులైనా సరే వాళ్ళని శిక్షించాలి, వాళ్ళు శిక్షార్హులు అంటుంది ఒక మీడియా వర్గం. కాదు కాదు, వీళ్ళు అమాయకులు, తెలియక మాట్లాడుతున్నారు, వాళ్ళకు వాక్ స్వాతంత్రం ఉంది, వాళ్ళు ఏదైనా మాట్లాడగలరు, వాళ్ళని శిక్షించొద్దు, శిక్షిస్తే మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు అంటుంది ఇంకొక వర్గం. ఇలాంటి పరిస్థితుల్లో ఒక సామాన్య మానవుడిగా నేనేం చేయాలి? నా కర్తవ్యం ఏంటి? ఏది నమ్మాలి? ఇవన్నీ వింటూ చూస్తూ ఉండాలా? నాకేమన్నా కర్తవ్యం ఉందా? ఇది నా ప్రశ్న. దీనికి నాకు కొన్ని పరిష్కార మార్గాలు ఉన్నాయి. అవేంటంటే, దేశం, ధర్మం, ముందు ఈ రెండిటి గురించి తెలుసుకోవాలి. భారతదేశం గురించి తెలుసుకోవాలి, భారతీయ సంస్కృతి గురించి తెలుసుకోవాలి, హైందవ సాంప్రదాయం గురించి తెలుసుకోవాలి, చరిత్ర చదవాలి, పుస్తక పఠనం చేయాలి, పెద్దవాళ్ళతో మాట్లాడాలి. గొప్ప రాజులు, మహారాజులు ఈ భారతదేశాన్ని ఎలా పరిపాలించారు, ధర్మాన్ని ఎలా సంరక్షించారు తెలుసుకోవాలి. కాకతీయులైన రాణి రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు మొదలుకొని శివాజీ లాంటి గొప్ప యోధులు ఈ భారతదేశాన్ని ఎలా పరిపాలించారో తెలుసుకోవాలి. ఇంకా 1000 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. మహర్షులు ఎంతోమంది ఈ భరత జాతికి ఏ రకంగా ఈ జాతిని ఉద్ధరింపజేశారో తెలుసుకోవాలి. భారతదేశం విశ్వగురువు. ప్రపంచం అక్షరాభ్యాసం చేయక మునుపే వేదాంగాలు, ఇతిహాస పురాణాలు, వ్యాకరణ శాస్త్రాలను అందించిన ఘనత మనది. శతాబ్దాలుగా మన ధర్మంపై, మన విశ్వాసాలపై, మన నాగరికతపై నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నా చెక్కు చెదరని ఈ సంస్కృతికి కారణం మన పూర్వీకుల ప్రతిభ, మేధా సంపత్తి కాదా? అట్టి ప్రతిభను భావితరాలకందించే బాధ్యత ఎవరిది? మనం ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు అడుగుతారు మనని, అయ్యా మీ భారతదేశం అంటే ఏంటి, మీ సంస్కృతి అంటే ఏంటి, మీ సాంప్రదాయం అంటే ఏంటి? దానికి వాళ్ళకు నచ్చిన, వాళ్ళకు తగిన రీతిలో, వాళ్ళు అర్థం చేసుకునే రీతిలో మనం వాళ్ళకి సమాధానం చెప్పగలగాలి. మేము పునర్జన్మను నమ్ముతాం, ఈశ్వరుడు అనేవాడు ఉన్నాడు, మేము పుణ్యకార్యాలు చేస్తూ సత్కర్మలను ఆచరిస్తూ ఏదో ఒకసారి ఆ ఈశ్వరుని చేరుకుంటాం, అతిథి అభ్యాగతి చేస్తాం, పుణ్యక్షేత్ర దర్శనం చేస్తాం. ఈశ్వరుడు ఒక్కో ప్రదేశంలో, ఒక్కో రూపంలో, ఒక్కో విధంగా మా కోరికల్ని తీరుస్తూ ఉన్నాడు. ఇలాంటివన్నీ మా భారతీయ సంస్కృతి. మేము వేదాల్ని నమ్ముతాం, మేము కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం అని చెప్పగలగాలి. ఏదో ఒక మారుమూల గ్రామంలో ఒక చెట్టుకో, ఒక పుట్టకో, ఒక రాయికో పసుపు కుంకుమ వేసి గ్రామ దేవతగా భావించే ప్రజల దగ్గర నుంచి హిమాలయాల్లో జ్ఞాన మోక్షాల కోసం తపస్సు చేసేటటువంటి ఒక యోగి పుంగవుల వరకు ఒక లైన్ డ్రా చేస్తే ఈ మధ్యలో ఉండేదే భారతీయ సంస్కృతి, హైందవ సాంప్రదాయం అని మన వాళ్ళకి చెప్పగలగాలి. అలాగే మన ధర్మం గురించి మనం తెలుసుకోవాలి, ధర్మ సూక్ష్మాల్ని అర్థం చేసుకోవాలి. దీనికి ఎంతో వాంగ్మయం ఉంది. అయితే ఒక చిన్న టెక్నిక్, ప్రతి మనిషిలోనూ, ప్రతి జీవిలోనూ అంతరాత్మ అనేది ఉంటుంది. ఆ అంతరాత్మ మనం చేసే తప్పులను కానీ, సమాజంలో జరుగుతున్న తప్పులను కానీ చెబుతూ ఉంటుంది. ఏదైనా మనం తప్పు చేయబోతుంటే మన అంతరాత్మ మనని ప్రబోధిస్తుంది, ఒరే ఇది తప్పు అని చెప్తుంది. దానికి అన్నదమ్ముల తేడా లేదు, పార్టీలకు అతీతంగా ఉంటుంది. మరి వీడు భారతీయుడు, వీడు అమెరికా వాడు, వీడు పాకిస్తాన్ వాడు అనేది చూడరు, కేవలం సత్యమే చెప్తుంది, ధర్మమే మాట్లాడుతుంది. అలాంటి అంతరాత్మ ప్రబోధాన్ని మనం తెలుసుకోవాలి. మరి ఈ భారతదేశం గురించి, ఈ ధర్మం గురించి తెలుసుకున్న తర్వాత నేనేం చేయాలి? ఒకసారి దేశం గురించి తెలిస్తే దేశం మీద ప్రేమ కలుగుతుంది, పెరుగుతుంది. అలాగే ధర్మం గురించి తెలుసుకుంటే ధర్మనిష్ట అనేది తెలుస్తుంది, అధర్మ స్వభావం తెలుస్తుంది, కర్తవ్య బోధపడుతుంది. మరి ఇప్పుడు నేనేం చేయాలి? ఎదురుగా జరిగేటటువంటి ఈ సంప్రదాయం మీద జరిగే దాడులను కానీ వాటన్నిటిని నేను నిరసించాలి.
120 కోట్ల మంది భారతీయుల్లో కనీసం 70 కోట్ల మంది ప్రతిరోజు ఏదో పుణ్యక్షేత్రాల్లో దేవాలయాల్లో ప్రార్థనలు చేస్తున్నారు, క్షేత్ర దర్శనం చేస్తున్నారు. వాళ్ళందరూ వాళ్ళ కోరికలు సరే వాటిని పక్కన పెట్టేసి దేశం గురించి భగవంతుని ప్రార్థించాలి. మనం భగవంతుని నమ్ముతున్నాం కదా, ఆ భగవంతుడినే ప్రార్థిద్దాం. ఏమని ప్రార్థిద్దాం మనం? మీరు ఈ దేశాన్ని సుభిక్షంగా ఉంచండి, ధర్మ మార్గంలో ఉంచండి, భారత జాతి హైందవ సాంప్రదాయాన్ని పాటించాలి. చెడ్డ మార్గంలో ఉన్నవాళ్ళు వాళ్ళు మంచిగా అవ్వాలి, వాళ్ళ మనసులు మంచిగా అవ్వాలి, మంచి వాళ్ళందరూ సుఖంగా క్షేమంగా ఉండాలి, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి, ఈ భారతదేశం మీదకి ఎటువంటి దండయాత్రలు జరగకూడదు, ఇవన్నీ ఆగిపోవాలి, ఇవన్నీ నశించాలి అని చెప్పేసి మనం భగవంతుని ప్రార్థించాలి. రెండో రకంగా దేశంలో జరిగే ఆగడాల్ని, అరాచకాల్ని, ఈ సంస్కృతి మీద జరుగుతున్నటువంటి దురాచారాల్ని మనం ఎలా అరికట్టగలగాలి ఆలోచించి ఒక కార్యాచరణ తీసుకొచ్చి దాన్ని ముందుగా నడిపించాలి. యువత ముఖ్యంగా 25 నుంచి 30 ఏళ్ళు ఉండే యువత మన భారతదేశంలో 40 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళందరికీ దిశానిర్దేశం కావాలి, రైచువస్నెస్ చెప్పాలి. స్కూళ్ళలో కానీ కాలేజీల్లో కానీ చెప్పే పాఠాలతో పాటు నైతిక విలువలు చెప్పాలి, భారతదేశం గురించి చెప్పాలి. అప్పుడు వీళ్ళందరూ మన దేశం గురించి, మన సంస్కృతి గురించి, మన ధర్మం గురించి తెలుసుకొని ఈ జరిగే దాడుల్ని అరికట్టడానికి వాళ్ళు ముందుకు వస్తారు. భగవాన్ చెప్తాడు భారత యుద్ధంలో భీష్ముడు, ద్రోణాచార్యుడు వాళ్ళ మరణ సమయంలో నిండు సభలో ఒక స్త్రీకి అవమానం జరుగుతుంటే మీకు ఆపగలిగే స్తోమత ఉండి కూడా మీరు ఆపలేకపోయారు, మీరు ఈ రకంగా శిక్షార్హులు కారా? అది అధర్మం కాదా అని భగవానుడే వాళ్ళని ప్రశ్నిస్తాడు. అందుకే మనం కూడా మన కళ్ళెదురుగా అధర్మం జరుగుతుంటే నాకెందుకులే అని కూర్చునే సమయం కాదు. ప్రస్తుతం మన కర్తవ్యం ఏంటంటే ఈ అధర్మాన్ని, అక్రమాన్ని, మన హైందవ జాతి మీద జరిగే దాడుల్ని నిరసించాలి. పెద్దవాళ్లతో సమాలోచనలు చేసి సభలు పెట్టుకొని మరి ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని వచ్చి దాని ప్రకారం మనం నడుచుకోవాలి. ఇలా ఈరోజు మనం చేయకపోతే మనం మళ్ళీ బానిసత్వంలోకి వెళ్ళిపోతాం. ఈసారి వచ్చే బానిసత్వం ఎంత భయంకరంగా ఉంటుందంటే మనం భారతీయులము, మాది హైందవ జాతి, మాది సాంప్రదాయము అని చెప్పుకొని తలెత్తుకోలేని పరిస్థితి మనకి కలుగుతుంది. అందుకే ఓ భారతీయులారా అందరూ మేల్కొనండి, మీ కర్తవ్యాన్ని గుర్తించండి. మన జాతి మీద, మన సంస్కృతి మీద జరిగే దాడుల్ని మనం అందరం నిరసిద్దాం. ఈ పోరాటానికి మద్దతుగా వచ్చే భారతీయులందరికీ వేదిక అయినటువంటి ఈ భారత్ టీవీ వారికి ఎంతో ధన్యవాదములు. పుణ్యభూమి నా దేశం నమో నమామి.